హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ జై శ్రీకృష్ణ అందరికీ. నేనైతే ఈరోజు అమ్మలకి ఇంకా పిల్లలకి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. అది ఏంటి అంటే, పిల్లలకి స్టమక్లో వార్మ్స్ అయిపోయి పురుగులు అయిపోయి చాలా అంటే నైట్ అంతా నిద్రపోకుండా చాలా ఇబ్బంది పడతారు కదా, చాలా సఫర్ అవుతారు కదా. ఇంకా అది చూసి అమ్మలు కూడా పిల్లల్ని చూసి సఫర్ అవుతారు, బాధపడతారు. సో ఇంకా మనం 6 మంత్కి ఒకసారి అయితే గవర్నమెంట్ ఆల్బెండాజోల్ ట్యాబ్లెట్ ఇస్తుంది. ఇంకా ఆ ఆల్బెండాజోల్ ట్యాబ్లెట్ వాడాక కూడా పిల్లలు బయటికి వెళ్ళి ఇంకా చాక్లెట్స్, బిస్కెట్స్, కూల్ డ్రింక్స్ అవి తీసుకుంటారు కదా. ఇంకా మళ్ళీ పిల్లలకి వార్మ్స్ వచ్చేసి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంకా ఆల్బెండాజోల్ సిరప్ కూడా మనము 6 మంత్కి ఒకసారి వేయాలి. అట్లీస్ట్ 3 మంత్ గ్యాప్లో అయినా వేయాలి. అది కంటిన్యూగా మనం యూజ్ చేసినా కానీ దానికి కూడా సైడ్ ఎఫెక్ట్ ఉంటాయి. సో రిస్క్ తీసుకోలేము కదా. సో ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ మనము యూజ్ చేసి ఒక డ్రింక్ ప్రిపేర్ చేసుకున్నాము. ఇంకా ఆ డ్రింక్ తాగితే అయితే పిల్లల పొట్టలోకి వార్మ్స్ రాకుండా ఉంటాయి. నేను కూడా మా పాపకి 15 డేస్కి ఒకసారి ఆ డ్రింక్ అయితే తాగిపిస్తాను. సో ఆ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది అయితే చూసేద్దాం. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి సొంటి కొమ్ముని కాల్చుకుంటున్నాను. కొంచెం బ్లాక్గా అయ్యేదాకా అయితే కాల్చుకోవాలి. సొంటి కొమ్ము ఎప్పుడు కూడా పచ్చి పచ్చిగా యూజ్ చేయొద్దండి. కొంచెం అంతా బ్లాక్గా అట్లా సెగ చూపించి ఇంకా మనమైతే ఈ సొంటి కొమ్మును పొడిలాగా చేసుకుందాము. సొంటి కొమ్ము పొడి చేసుకునే లోపు ఇంకా స్టవ్ మీద వాటర్ అయితే బాయిల్ చేద్దాము. ఇంకా వాటర్ కొంచెం బాయిల్ అయ్యాక అప్పుడు ఈ సొంటి పొడి అనేది కొంచెం వేసుకోవాలి. ఇంకా సొంటి కొమ్ము అయితే పొడి చేసుకున్నామా, వాటర్ అయితే పెట్టేసాక స్టవ్ పైన ఇంకా బాగా దంచుకొని సొంటి పౌడర్ అయితే మనం రెడీ చేసుకుంటున్నాము. 6 మంత్కి ఒకసారి గవర్నమెంట్ అయితే ఆల్బెండాజోల్ ట్యాబ్లెట్ ఇస్తుందండి. సో అది కంపల్సరీగా పిల్లలకైతే ఇవ్వాలి. అంగన్వాడీలో ఇంకా స్కూల్లో కూడా ఇస్తారు. అయినా కానీ పిల్లలు మాట వినకుండా ఇంకా తీయటి వస్తువులు, చాక్లెట్స్ అవన్నీ తింటారు కదా. సో ఇంకా మళ్ళీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా వాటర్ అయితే బాయిల్ అయ్యాక నేను కొంచెం పొడి అయితే వేస్తున్నాను, సొంటి పొడి. మా పాపకు నేను ఈ డ్రింక్ 15 డేస్కి ఇస్తాను. ఆమెకు అలవాటు ఉంది కాబట్టి నేను సొంటి పొడి ఇంకా వాము కొంచెం ఎక్కువగానే ఇస్తున్నాను. ఇంకా మీరు ఫస్ట్ టైం అయితే ఈ డ్రింక్ మీ పిల్లలకి ఇస్తారు కదా. సో వాము ఇంకా సొంటి పౌడర్ అయితే కొంచెం కొంచెమే వేయండి. ఎందుకంటే పిల్లలు ఎక్కువ ఘాటుగా ఉంటే తాగలేరు. ఇంకా మా పాపకు అలవాటు ఉంది కదా, సో మా పాప తాగేస్తుంది. అందుకే నేను కొంచెం ఎక్కువనే వాము ఇంకా సొంటి పౌడర్ అయితే వేస్తున్నాను. 15 డేస్కి ఒకసారి ఈ డ్రింక్ పిల్లలకి తాగిపిస్తే ఇంకా వార్మ్స్ అయితే రావు. ఇంకా పిల్లలకి డైజెషన్ సిస్టమ్ కూడా బాగుంటుంది. ఇంకా ఏం తిన్నా కానీ వాళ్ళకు అరుగుదల అయితే బాగుంటుంది. ఇంకా వాము ఇంకా సొంటి మనం వేసాక కొంచెం ఎక్కువసేపు అయితే బాయిల్ చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ అట్లా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయ్యాక ఇంకా గ్లాస్లోకి తీసుకొని కొంచెం కూల్గా చేసుకొని అప్పుడైతే పిల్లలకు ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, 15 డేస్కి ఒకసారి అయితే ఇవ్వాలి. మీరు డైలీ ఇవ్వద్దు. ఇంకా 1 వీక్కి ఒకసారి కూడా అస్సలు నో. 15 డేస్కి ఒకసారి అయితే ఇవ్వండి చాలు. రిజల్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మార్నింగ్ పడిగడుపులో ఇస్తే అయితే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది. 3 ఇయర్స్ దాటిన తర్వాత పిల్లలకి ఇస్తే మంచిది. అంటే 3 ఇయర్స్ తర్వాత పిల్లలకి, 3-4 ఇయర్స్ పిల్లలకి, 5 ఇయర్స్ పిల్లలకి అట్లా ఇవ్వాలి. ఇంకా మా పాప అయితే హ్యాపీగా తాగేస్తుంది. స్టార్టింగ్లో అయితే ఇబ్బంది పడ్డది, బట్ ఇప్పుడైతే ఆమెకు అలవాటు అయిపోయింది. 15 డేస్కి ఒకసారి అయితే ఇస్తాను. మళ్ళీ చెప్తున్నా అండి, స్టార్టింగ్లో అయితే సొంటి పౌడర్ ఇంకా కొంచెం వాము అయితే తక్కువగా వేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.